హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎప్కా ల్యాబొరేటరీస్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జెంటెక్ ల్యాబొరేటరీస్. ఈ జెంటెక్ ల్యాబొరేటరీస్ అనేది సన్ ఫార్మా కంపెనీకి సంబంధించింది. ఈ రెండు కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇలాగ వీడియోలోకి స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి పెట్టడం జరుగుతుంది. మీకు అవి నోటిఫికేషన్ల ద్వారా రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది, మీరు షేర్ చేయండి. ప్లీజ్ షేర్ టు ఎప్కా ల్యాబొరేటరీస్. ఎప్కా ల్యాబొరేటరీస్లో ఏప్రిల్ 24వ తారీఖు నాడు మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ నిర్వహించే కాలంట వచ్చేసి తేజల్ బండారి గారు హెచ్ఆర్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళ హెచ్ఆర్ నెంబర్ ఇచ్చారు, ఫోన్ నెంబరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ అనేది అడగొచ్చు అనమాట. 9687607002. నెంబర్ వచ్చేసి 026066244406. ఈ నెంబర్కి రెండు నెంబర్కి కూడా మీరు డౌట్స్ ఉంటే ఈ నెంబర్లు రెండు నెంబర్లకి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇంకా ఇది కాకుండా మీరు మీ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడి ఇచ్చారు, ఈ మెయిల్ ఐడికి కూడా మీరు ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీకు రిటర్న్ మీ మెయిల్ ఐడికి పూర్తి డీటెయిల్స్కి ఈ జాబ్కి సంబంధించిన ఈ కంపెనీలో ఉన్న జాబులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు పెట్టడం జరుగుతుంది. tejal.bandari@epka.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినప్పుడు దీంతోపాటు రెజ్యూమ్తో పాటు టోటల్ మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మీకు ప్రజెంట్ సిటీసీ ఎంత వస్తుంది, మీరు ఎన్ని రోజుల్లో నోటీస్ పీరియడ్ అంటే మీరు ఎన్ని రోజుల్లో ఈ కంపెనీలో జాబ్ వస్తే మీరు ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారు అనే దాని గురించి కూడా క్లియర్గా వాళ్ళు అడగటం జరుగుతుంది. మీరు అవి కూడా మీరు ఈ రెజ్యూమ్తో పాటు ఈ అన్ని ఎక్స్పీరియన్స్, సిటీసీ, నోటీస్ పీరియడ్ కూడా వాళ్ళు ఈ మెయిల్ ఐడికి మీరు పెట్టాలన్నమాట. పెడితే వాళ్ళు పూర్తి డీటెయిల్ దాన్ని చూసుకొని షార్ట్ లిస్ట్లో మీకు ఇంటర్వ్యూకి కాల్ లెటర్ పంపించడం జరుగుతుంది. కంపెనీ వచ్చేసి ఎప్కా ల్యాబొరేటరీస్ లిమిటెడ్. లొకేషను పిపారియా సిల్వాసా లొకేషను. మళ్ళీ చాలామంది నన్ను లొకేషన్ ఎక్కడ అని చాలామంది అడుగుతున్నారు. ఈ లొకేషను క్లియర్గా చెప్పడం జరుగుతుంది, పిపారియా సిల్వాసా. డిజిగ్నేషన్ వచ్చి ఈ కంపెనీలో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్, ఎంఫామ్. ఎక్స్పీరియన్సు 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ కంపెనీకి. మనకి ఈ జాబ్కి కావాలంటే ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్కి కావాలంటే 6 to 8 years ఎక్స్పీరియన్స్. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి క్యూఏ వ్యాలిడేషన్గా తీసుకుంటారన్నమాట. క్యూఏ వ్యాలిడేషన్లో మనకి రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ అనేది ఏ విధంగా ఉండాలంటే ప్రోటోకాల్ ప్రిపరేషను అండ్ కంప్లీషన్ రిపోర్ట్స్ ఆఫ్ ప్రాసెస్ వ్యాలిడేషన్, ఏఎన్డిఏ, ఓల్డ్ టైమ్ స్టడీ. వీటి గురించి అని మన స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. తర్వాత టు ప్రిపేర్ ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ రిపోర్ట్. ఇది కూడా మీకు తెలిసి అనేది ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్, మినిట్యాబ్ సాఫ్ట్వేర్, ఈడిఎంఎస్ సాఫ్ట్వేర్, న్యూ ఎల్ఐఎంఎస్ సాఫ్ట్వేర్. వీటి గురించి కూడా మనకి ఆ సాఫ్ట్వేర్ గురించి కూడా క్లియర్గా మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే దాని మీద వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మనని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి ఇంకా బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డుల గురించి, బ్యాచ్ ప్యాకింగ్ రికార్డుల గురించి, బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డుల గురించి, వీటి బిఎంఆర్, బీపీఆర్ల గురించి అనేది క్లియర్గా ఆన్లైన్లో మనం రాసే విధంగా, ఆన్లైన్లో మనం కన్ఫామ్గా బ్యాచ్లు ప్రిపేర్ చేసే విధంగా మనం ఆన్లైన్ ఇంప్రూవ్ చేసినట్లయితే వాటి గురించి నాలెడ్జ్ అనేది మనకు ఉన్నట్టయితే వీళ్ళు దీంట్లో మనకి క్యూఏ వ్యాలిడేషన్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సైట్ ఎవాల్యుయేషన్ స్టడీస్ గురించి కూడా మనకి, ట్రాన్స్ఫర్ సైట్ ఎవాల్యుయేషన్ గురించి కూడా మనకి ఈ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా మనకి ఈ కంపెనీలో ఎప్కా ల్యాబొరేటరీస్లో ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎప్కా ల్యాబొరేటరీస్లో ఏప్రిల్ 24వ తారీఖు నాడు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి
జెనటెక్ ల్యాబొరేటరీస్ అనేది సన్ ఫార్మా కంపెనీ, మీకు తెలిసింది, అందరికీ తెలిసిన కంపెనీ. దీనికి కావాల్సింది మనకి అప్లై చేసుకోవాలంటే లొకేషన్ వచ్చేసి జెనటెక్ ల్యాబొరేటరీస్, తుర్కపల్లి విలేజ్, షామీర్పేట మండల్, మేడ్చల్ డిస్టిక్, మల్కాజ్గిరి డిస్టిక్, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి జాబ్ లొకేషన్ అనేది, వర్క్ లొకేషన్ మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ రెజ్యూమ్ అనేది మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలి. hr1@genotech.com ఈ మెయిల్ ఐడికి మీరు బ్రీఫ్ కవర్ లెటర్గా మెయిల్ ఇచ్చారు. మెయిల్ ఐడి hr1@genotech.co ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీ మెయిల్ ఐడికి పెట్టడం జరుగుతుంది. ఈ జాబులకు సంబంధించిన మనకి ఏంది ఎంఎస్సి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఈ జాబుకి సంబంధించిన ఈ ఎంఎస్సి వాళ్ళ ఫ్రెషర్స్కి డీటెయిల్స్ అనేవి, దానికి సంబంధించిన జాబులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. జాబ్ డీటెయిల్స్ వచ్చి పొజిషన్ అప్రెంటిస్గా తీసుకుంటారు. డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో, క్యూసీ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ మన ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్గా తీసుకుంటారు. మనకి ఈ కంపెనీలో పర్ మంత్ వచ్చి 14,000 ఇస్తారన్నమాట. అంటే 14,000 ఈ కంపెనీలో పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, తర్వాత ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, మన స్టడీ సర్టిఫికేట్స్ ఇటువంటి కన్ఫామ్గా తీసుకొని వెళ్ళినట్టయితే వాళ్ళు ఇవి చెక్ చేసి వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి అటెండ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి జాబ్ అనేది ఆపర్చునిటీ మిస్ చేయొద్దని చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజు మనకు వచ్చేసి ఇప్కా ల్యాబొరేటరీస్, జెనటెక్ ల్యాబొరేటరీస్ ఈ రెండు కంపెనీల గురించి పూర్తి డీటెయిల్స్గా ఇంటర్వ్యూలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.